హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ నుంచి ఏఎల్పీ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సిబిఐటి రీ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ టైటిల్ కలిపేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు అఫీషియల్గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ నుంచి అప్డేట్ రాలేదు, కానీ ఆర్ఆర్బీ చెన్నై నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆర్ఆర్బీ చెన్నై అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న సిబిఐటి రీ ఎగ్జామ్ షెడ్యూల్ నోటీస్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నోటీస్ అయితే రావడం జరుగుతుంది. సో నోటీస్ రిగార్డింగ్ షెడ్యూల్ ఆఫ్ రీ ఎగ్జామ్ ఫర్ క్యాండిడేట్స్ ఇంపాక్టెడ్ బై టెక్నికల్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ హెల్డ్ ఆన్ 15/7/2025. సో ఇక 2025 జూలై 15వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క ఏఎల్పీ సిబిఐటి ఎగ్జామ్లో ఎవరికైతే ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళందరికి సంబంధించినటువంటి ఈ యొక్క రీ ఎగ్జామ్ సంబంధించి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఇదే నెలలో మనకైతే చివరి రోజునైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2025 ఆగస్టు 31 తేదీన అయితే నిర్వహించబోతున్నారు. అండ్ దానికి సంబంధించినటువంటి మెయిన్ డేట్ ఇక్కడ చూడండి. ఎవరైతే 15/7/2025 రోజు ఎగ్జామ్కి అపియర్ అయ్యారు, ఓకేనా, ఎగ్జామ్కి అపియర్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క విజన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. హూ ఆర్ అటెండెడ్ అంటే అక్కడ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈ యొక్క వెన్యూ కోడ్ 14439 వాళ్ళకి సంబంధించినటువంటి షిఫ్ట్ 2లో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క సెంటర్ వాల్ అంటే ఈ యొక్క ఝాన్సీ సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్ వాల్ మాత్రమే, అంటే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ అవ్వలేదు, వాళ్ళకి డైరెక్ట్గా రీషెడ్యూల్ అయింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క విజన్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంట్రీ టైంలో విజన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. విజన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తేనే వాళ్ళకైతే ఎంట్రీ అయితే ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాబ్లం లేదు. ఈ ఒక్క సెంటర్ మాత్రం ఈ యొక్క పాయింట్, ఓకే. సో వీళ్ళందరూ కూడా విజన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ సంబంధించినటువంటి సిటీ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ డేటు, దానికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ అథారిటీ అన్ని కూడా ఎగ్జామ్ 10 డేస్ ముందర రావడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్ ఏమో ఎగ్జామ్కి 4 డేస్ ముందర అయితే రావడం జరుగుతుంది. ఆర్బీ సైట్ని చెక్ చేస్తుంటే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కొంత ఎక్స్ట్రా డేటా, ఓకే. సో ఈ విధంగా మనకైతే రైల్వే నుంచి అయితే ఏఎల్పీ సిబిఐటి రీ ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్, ఎందుకంటే అట్లీస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది, ఓకేనా. అండ్ దాంతోపాటు ఈ యొక్క ఏఎల్పీ సిబిఐటి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసిందే కదా. మనకు ఆ యొక్క కోర్టు నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మీకు మరొక వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం మరొక కొత్త టాపిక్తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.